హృదయం నిన్ను మోసం చేస్తుంది. నీ హృదయాన్ని కూడా నువ్వు నమ్మకు. అది నేను చెప్తుంది. మన హృదయమే మనల్ని మోసం చేస్తుంది. కాబట్టి మన హృదయాన్ని కూడా యవ్వనంలో మనం నమ్మడానికి అవకాశము లేనే లేదు. ఒకసారి ఒక యవ్వనస్తుడు ఒక అమ్మాయి దగ్గరకు వచ్చి చెప్పాడంట, నువ్వు నా విషయం ఏం టెన్షన్ పడక్కర్లేదు, చాలా మంచోడు నేను, కాకినాడలో నా అంత మంచోడు ఇంకెవరు ఉండరు, నిన్ను ఒక అన్న కాపాడినట్టు నేను కాపాడతా, నీ మీద ఎవడి కన్ను పడకుండా చూసే బాధ్యత నాదే, యూ కెన్ బీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్ అని చెప్పాడంట. ఈ అమ్మాయిని కింద పాపం ఎంత మంచోడు దొరికేశాడు నాకు అనుకొని చక్కగా రోజు ఫోన్లో మాట్లాడేది, అక్కడిక్కడ కలిసేలా, నువ్వు నా బైక్ మీద ఎక్కచ్చు పర్వాలేదు, నేను చాలా సేఫ్, నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటానని. కొన్ని రోజులు అయ్యాక అన్నా చెల్లెల బంధం లవర్స్ బంధంగా మారిపోయింది. సడన్గా వన్ ఫైన్ డే ఐ లవ్ యూ అని చెప్పేశాడు. అంటే ముందేమన్నాడు, మంచి అన్నని నేను అన్నాడు, ఆ తర్వాత ఏమైపోయాడు, ప్రేమికుడుగా మారిపోయాడు. నీ హృదయం నిన్ను మోసపరుస్తుంది. ప్రియమైన తమ్ముళ్ళారా చెల్లెళ్ళారా, చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధత లేకపోతే దేవుణ్ణి మనం చూడలేము. మన సకల ప్రవర్తన విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి.